జాబ్ తీసుకుని మెల్లగా ముందుకెళ్తుంటే 9 months లో లక్ష. ఎంత? 9 months లో లక్ష, 16 months లో 2 lakhs, 24 months లో 3 lakhs, 30 months లో 4 lakhs. సో లాస్ట్ మంత్ చెప్పిన 4,06,000 ఎల్లుండి చెక్ వస్తుంది. ఎప్పుడు? ఎల్లుండి 3 days వెయిట్. ఖచ్చితంగా హిస్టరీ రిపీట్ చేస్తా. సో ఒక సాధారణ వ్యక్తి సార్, ఇక్కడ నల్గొండ జిల్లా మల్లెపల్లి ప్రాపర్. సో అక్కడ నుంచి సో జీవితంలో ఏదైనా సాధించాలి, ముందుకెళ్ళని చెప్పేసి గట్టిగా డ్రీమ్ ఉంది, కానీ పైసలు లేవు. మా తాత పేదోడే, మా నాన్న పేదోడే, నీ కూడా పేదోళ్ళలాగా ఉంటే నా లైఫ్ మారడంతో ఒక అవకాశం గట్టి పట్టుకుని, ఎంత గట్టిగా అంటే ఇబ్బందులు వచ్చినప్పుడు ఏడ్చుకొని ఆపుకునేది నా పిల్లలకు తెలియకుండా. సో నా బాధ సార్, షాపింగ్కి వెళ్తే పైసలు ఏమంటే డబ్బులు లేవు. సో ఈ రోజు తన అట్లీస్ట్ తన చిన్న చిన్న కోరికలు తీర్చగలుగుతున్నాను వెస్టేజ్ ద్వారా. సో నా పిల్లల్ని కూడా స్కూల్ జరిపి, కానీ టైం డబ్బులు కట్టలేక కొన్నిసార్లు స్కూల్ బస్ ఎక్కించుకోలేదు. సో అట్లాంటి లైఫ్లో ఈ బతుకు ఇట్లా ఆగిపోతే ఎట్లా అన్నప్పుడు వెస్టేజ్ గుర్తు వేసుకునేది, నాకు ఎంటున్న ఫైనాన్షియల్ ఇబ్బంది గుర్తు వేసుకొని ముందుకెళ్ళాలి. ఏం చేయాలి? ఎవరు రాకుండా ముందుకెళ్ళాలి. ఎవరు సార్ నాకు చేశాను. సో నా లైఫ్ కాబట్టి నేను ముందుకెళ్తే నా లైఫ్, నా ఫ్యామిలీ లైఫ్ మాత్రం చెప్పేసి ఒక 3 సంవత్సరాలు జర్నీ చేసి ఈ రోజు 4 లక్షలు సార్. చాలా అప్పుల నుంచి ఉన్న వ్యక్తిని ఈరోజు అన్ని అప్పులు జీరో చేసి, సో నాకు నేను ఒక టైంకి కారు ఈఎంఐ కట్టలే స్టేటస్, కారు ఈఎంఐ కూడా ఫ్రెండ్ కార్ అప్పటికి కట్టిన లైఫ్ నుంచి ఈరోజు 14 lakhs కారు తీసుకున్నా. నా కారు వేస్తే నా టీంలో ఈరోజు 11 కార్లు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నార్మల్ హౌస్లో ఉన్నారు గాయత్రి, మా అరవతి, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళే లేడీస్ అందరూ కూడా ఈ రోజు వెస్టేజ్ పట్టుకుంటే కార్లు లక్షలు సార్. నా టీంలో ఈ రోజు 11 కార్లు. ఒకప్పుడు ఉన్న బండికి టైర్ మార్చామంటే పైసలు లేని వ్యక్తిని, సో టైర్ మార్చామంటే రేట్ మార్చా, ఎల్ఈడి మార్చా, శాలరీ మార్చా అనే వ్యక్తిని ఈ రోజు కార్ తీసుకున్న 14 lakhs పెట్టి. సో ఒక అవకాశం నేను గట్టి పట్టుకుంటే నా టీంకి ఇస్తే వాళ్ళు కూడా ఇంకా గట్టి పట్టుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళు మార్చుకొస్తారు. సో జస్ట్ నా ఫ్రెండ్ నాకు ఇస్తే, నేను కొంతమందికి ఇస్తే కొంతమంది కార్ తీసుకోవచ్చు. ఇప్పటికి కూడా ఇంకా కొంతమంది నీకే వస్తున్నారా, నువ్వు ముందు పోయినావు అంటారా, నీకు నక్కు దొరికిన కుక్కం దొరికిన అదృష్టం ఉంది అలా లక్ష అంటే అలా చేస్తే వస్తున్నా, ఇంట్లో కూర్చోవాలా? ఏం చేయాలి సార్? డిసెంబర్ 1 లక్ష పెట్టిన మా భార్యని, నీకేడొస్తాయి, నీ మగానికి వస్తాయా? వీడ అన్నా కదా చూపిస్తా అని డిసెంబర్ 1 లక్ష పెట్టి నవంబర్ లక్ష చేసుకున్నా. ఆ జింపేసి రెండు పెట్టినా, 2 వస్తాయి అన్నది, 2 వచ్చింది, 3 వచ్చింది, 4 వచ్చింది. ఇప్పుడు మా ఇంట్లో గోల్ డిసెంబర్ గోల్ 12 లక్షలు పెట్టి డిసెంబర్. ఎంత సార్? 12 లక్షలు. చూడండి సార్, నాకు ఒక సైకిల్ ఇప్పలేదంటే మా నాన్న పేదోడు, డబ్బులు లేవు, అదే లైఫ్ని కొనసాగించాలన్నా ఏమైనా మార్చుకోవాలన్నా ఏం చేయాలి సార్? డ్రీమ్ ఏంటి సార్? బేసికల్లీ నేను జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం ఇన్వెస్ట్ చేసిన. సో ఇట్లా కింగ్ఫిషర్ బీ కంపెనీలో పార్ట్ టైం చేసుకుంటూ కొన్ని కోచింగ్లు అయినా, జాబ్ చేసుకుంటూ రియల్ ఎస్టేట్ చేసిన, ఎందుకంటే ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి. కానీ ఇక్కడికి వచ్చినాక సార్ ఏ ఇన్కమ్ చూడలేదు. ఒకే ఇన్కమ్. చాలా మంది 2 చూస్తారు, అయితే వెస్టేజ్ కాకుండా ఇంకోటి ఎసాను సార్. నేను కొంచెం తలుచుకుంటే జాబ్ వేస్తే 2 మేనేజ్ చేయొచ్చు, కానీ 2 చేయలేదు సార్. ఇందులో ఉన్న విషయం అర్థమైనాక చేస్తే వెస్టేజ్ చేయాలి, లేకుంటే ఈ మూల్యం ఉండొద్దు. అట్లా డిసైడ్ అయినా సార్. అందరికి ఆప్షన్ 2 ఉంటాయేమో, నాకు ఓన్లీ వన్ ఆప్షన్. అట్లా సార్, అట్లా గట్టిగా డిసైడ్ అయితే ఈ రోజు ఇక్కడ దాకా వచ్చాను సార్. నేను మేడం ఇద్దరు స్టార్టింగ్లో వచ్చినప్పుడు అనుకునేది, బీప్ మేడం ఆయమ్మ సైలన్నా నువ్వు నీ ఇద్దరు తెలంగాణ మేనేజర్లో వస్తాయని అనుకున్నాం. మేడం చెప్పు నాకంటే ఈ రోజు చేశాను. సో ఒక ఆర్డినరీ హౌస్ వైఫ్ నిలబడితే ఇందులో సక్సెస్ అయితే, డబ్బులు వస్తాయంటే ఎగ్జాంపుల్ మేడమే సార్. సో దీంట్లో తెలుగుతో పని లేదు, టాలెంట్తో పని లేదు, నువ్వు గట్టిగా డిసైడ్ కావాలి సార్. నీ పర్పస్ స్ట్రాంగ్ ఉంటే డబ్బులు సార్. నా పర్పస్ ఓన్లీ ఒకటే సార్, నేను నా తర్వాత నా పిల్లల లైఫ్ మార్చుకోవాలి, నా భార్య లైఫ్ మార్చుకోవాలి. ఇట్నే పోతే అంటే కదా మనం చనిపోయిన ఎవరు వస్తాడు అన్న, మనం 1,00,000 మంది సార్ 1,00,000 మంది కళ్ళల్లో నీళ్లు రావాలని. సో నా ద్వారా అట్లీస్ట్ రానున్న రోజుల్లో ఇంకొంతమందికి వాళ్ళ లైఫ్లో సార్ జీవితాలు వెలుగునివ్వాలంటే నాకు ఒక ఆప్షన్ వెస్టేజ్. సో నేను వెస్టేజ్ చాలా హార్ట్ఫుల్ చేస్తున్నాను సార్. కొన్నిసార్లు చాలా సాక్రిఫైస్ చేసి ఇక్కడ వచ్చిన. ఇప్పుడు నా జర్నీ బిగినింగ్ ఏంది? ఎంత సార్? నెలకు 4 లక్షలు అనుకున్నాం. ఇప్పుడు నా జర్నీ బిగినింగ్ అనుకుంటాం. చిన్న జర్నీ. ఈ డిసెంబర్ 12 lakhs. అంతకు మించి సార్ మా నల్గొండ జిల్లా మల్లెపల్లి లాస్ట్ విలేజ్. అక్కడి నుంచి జాబ్ వల్ల ఢిల్లీ, చెన్నై, ముంబై ఫ్లైట్లో పోయి, కానీ వెస్టేజ్ త్రూ లాస్ట్ ఇయర్ థాయిలాండ్ పోయినా. సో రీసెంట్గా ఎక్కడ పోయింది సార్? ఎక్కడ పోయినా దుబాయ్కి వెళ్ళిన విత్ ఫ్యామిలీ, ఇద్దరం పోయినా సార్. ఒకప్పుడు 2,000 పెట్టి షాప్కి వెళ్తే పైసలు లేని వ్యక్తిని 3 lakhs ఖర్చు పెట్టి దుబాయ్కి.
సో ఇది నా బిగినింగ్ జర్నీ. డిసెంబర్ 12 lakhs తీసుకుంటారు. జూలైలో లండన్ పోతున్నాం. ఎక్కడ? లండన్. సపోర్ట్ హౌస్ లండన్ ఇలా కాదు, ఆ లండన్ ఫ్లైట్ ఎక్కిపోతున్నాం. సో బెస్ట్ సార్ జాయిన్ అయితే లైఫ్ మారుతుంది సార్. డబ్బులు ఒకటే కాదు సార్, వెల్త్ వస్తుంది, 10 మందికి అవకాశం వస్తుంది. అందరి నుంచి ఫ్లైట్ ఎక్కలేని అందరూ అంటే అందరూ ఈ ఇండియా దాటి బయటకు వెళ్ళలేదు కదా. సో ఈ ఆపర్చునిటీ ద్వారా బయట కంట్రీకి వెళ్ళొచ్చండి. నేను థాయిలాండ్ పోయినా, దుబాయ్ పోయినా, ఖతార్ పోయినా, నెక్స్ట్ లండన్కి మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ ఇక్కడ థాయిలాండ్ ఒక్కనే థాయిలాండ్. సో లండన్ ఫ్యామిలీ, థాయిలాండ్ ఒక్కనే. సో ఈ అవకాశం సార్ నాకు ఒక్కని కాదు, మీ అందరికి వచ్చింది. ఇదేందో తెలుసుకోండి సార్. సార్ స్టార్టింగ్లో ఇంత పెద్ద మీటింగ్స్ లేవు, ట్రైనింగ్స్ లేవు. ఇప్పుడున్న మీటింగ్స్, ట్రైనింగ్స్ బాగున్నాయి మేడం, బాగున్నా లేవా? సో మీ గోల్ పెట్టుకుంటే, మీకు డ్రీమ్ ఉంటే, మీకు పర్పస్ ఉంటే ఎగ్జాక్ట్లీ 1 year. ఎన్నో సార్? ఎన్నోలు నా లైఫ్ 1 yearలో మారింది సార్. పాన్ సార్కు 6 monthsలో 1 lakh, మా సీన్ సార్కు 8 monthsలో 1 lakh, మా సైలెంట్కు 9 months 1 lakh, నాకు కూడా 9 months 1 lakh. సో ఫ్రెండ్స్, అదే అవకాశం, అదే ఆపర్చునిటీ మీకు వచ్చింది కాబట్టి నిజంగా మీ పర్పస్ క్లియర్ ఉంటే ఇంటికి వెళ్ళి రాసి పెట్టుకుని గోడకు రాస్తే వస్తాయి, రాస్తే వస్తాయి. ఎసాను. సో ఇది నా బిగినింగ్ జర్నీ. నెక్స్ట్ 8 monthsలో 12 lakhs పోతున్నా. సో ఇంకో గ్రేట్ థింగ్ సార్, తాత పేదోడే, నాయన పేదోడే, ఐ బికేమ్ కరోడ్పతి ఇన్ ఆగస్ట్. సో జాబ్లో 11 ఏళ్ళు వేసి సంపాదించింది 37 lakhs, 37 లక్షలు. కానీ గెస్టేజ్లో ఇప్పుడు సంపాదించింది 70 లక్షలు పైగా, ఆల్మోస్ట్ వితిన్ 3 yearsలో. సో అప్పటి నుంచి బయటికి వచ్చిన, సో ప్రాపర్టీ కొనలేదు, కానీ డిసెంబర్కు ఇంకొక ఇల్లు తీసుకుంటున్నా. ఆ ఇల్లు కొన్నాక నా డ్రీమ్ కార్ ఎప్పుడు చెప్తారా సార్? ఏ కారు ఆడి కారు కూడా మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. డిసెంబర్లో ఇల్లు పెట్టినాక ఇంట్లో కార్ తీసుకొస్తాం. ఒకప్పుడు కార్ అవ్వతే సెల్ఫీ దిగే స్టేటస్ నుంచి కారు కాబోతున్నా. త్రూ ఈ అవకాశం నాకేముందా? అందరికి ఉందా? అందరికి ఉందా? ఒక ఆర్డినరీ లైఫ్, ఒక ఆర్డినరీ పర్సన్ ఒక సిస్టమ్ పట్టుకొని అందులో 3 years జర్నీ చేస్తే, సో ఐ బికేమ్ కరోడ్పతి. నా నెక్స్ట్ తరం నా కొడుకు కరోడ్పతి చేశాను. సో నా డ్రీమ్ ఒకటే సార్, నా నెక్స్ట్ తరం మొత్తం కూడా హ్యాపీగా ఉండాలంటే నేను ఒక 3-4 years గట్టి పట్టుకోవాలి. దేని సార్ నేను పట్టుకున్నా. ఈరోజు నేను ఇక్కడ దాకా వచ్చిన. ఇక్కడ నుంచి ముందుకెళ్ళాలంటే నా అప్లైన్ సపోర్టు, అంతకు మించి నా దమ్ములో ఉన్న ఈచ్ అండ్ ఎవరీ లీడర్ వాళ్ళు లేకుండా నేను లేదు సార్. ఎసాను అవకాశం వచ్చింది, కానీ నా బిజినెస్ లీడర్లు చాలా ఇంపార్టెంట్. సో నా డౌన్ లైన్లో, నా లైఫ్ లైన్లో అందరికీ నమస్కారాలు. ఎందుకంటే ఈ అవకాశం వచ్చింది, కానీ నిలవడానికి కారణం నా పిల్లర్స్. సో అంత మంచి టీం నాకు కూడా వచ్చింది సార్. అదే అవకాశం అందరికీ వచ్చింది. డ్రీమ్ పెట్టుకొని డిసైడ్ అవ్వండి. నా గోల్ 12 lakhs. మీ గోల్ ఎంత సార్? లక్షనా? థ్యాంక్ యూ లీడర్స్ వన్స్ అగైన్. ఒక్కసారి ఇబ్రహీంపట్నం, సో పాండ్ సార్, విఎంసీ గారికి, అలాగే 5 brand బాలన్ సింగ్ సార్కి, సో నా అప్లైన్ ఫ్రెండ్ సైజు అన్నకి, అలాగే నా ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ అండి. విష్ యూ వెల్. ఒక్క వ్యక్తి మర్చిపోలేదు. ఈరోజు అందరూ ఉన్నామంటే కారణం సార్, ఎంఎస్ఆర్ గారు బస్సులో పరిచయమైన వ్యక్తి విజయ వెంకటేష్ గారు. ఎసాను. సో ఒక సివిల్ కాంట్రాక్టర్ సార్ ఐడి తీసుకున్నారు. సార్ కలవకుంటే వీళ్ళందరూ అట్లా కదా. సో స్పెషల్ థ్యాంక్స్ టు విజయ వెంకటేష్ గారికి, అలాగే మెంటర్ ఎంఎస్ఆర్ గారికి థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్.